Hi, hello, welcome back to the channel. This is Raviteja. You're watching City Drive World. Dear friends, ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి? ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే రెడీగా ఉంది. ఏంటి టాపిక్? నేను చాలా రోజుల నుంచి ఒక బడ్జెట్ లో కార్ కొందాం అనుకుంటున్నా. సో దాని గురించి ప్రతిసారి ఒక బడ్జెట్ అనుకుంటావు కానీ కొనవు. బడ్జెట్ పెంచుతూనే పోతున్నావు, ఎందుకు అలాగా? ఏమో అబ్బా, ఇది కొందాం అనే వాటికి దానికన్నా ఇంకా బెస్ట్ కార్ ఇంకొకటి వచ్చేస్తుంది, దానికన్నా నెక్స్ట్ లెవెల్ కార్ ఇంకోటి వస్తుంది. సో నేను ఫుల్ కన్ఫ్యూజన్ లో వెళ్ళిపోతున్నా. ఇవాళ సుత్తి లేకుండా సూటిగా కార్స్ మాత్రమే, వేరియంట్స్ కాదు, వేరియంట్స్ వైజ్ గా చెప్పండి ల్యాగ్ అవుతుందని చెప్పేసి సుత్తి లేకుండా సూటిగా డైరెక్ట్ మన టాపిక్ గా వెళ్ళిపోతామా? వెళ్దాం. కానీ నా డౌట్ ఏంటో ఇంకా నీకు చెప్పలే కదా. చెప్పి నేను 18 లక్షల బడ్జెట్ లో కార్ చూద్దాం అనుకుంటున్నా. దానికోసం హైదరాబాద్ మొత్తం షోరూమ్స్ అన్ని తిరిగేసి టెస్ట్ రైడ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఆలోచన వచ్చింది, నేనెందుకు అంత శ్రమ పడ్డా? నాకు ఎక్స్పర్ట్ ఉన్నారు కదా, తను ఆల్రెడీ ఆ కార్లని తుక్కుల రివ్యూలు చేసేసి ఉంటారు కదా. సో డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చేసి శ్రమ అంతా నాకు తగ్గిపోద్ది, హ్యాపీగా కూర్చొని వీడియో చూస్తే సరిపోతుందని చెప్పేసి నీ దగ్గరికి వచ్చా. కంపెనీ వైజ్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా సింపుల్ గా తీసుకుందాం. ఓకే, మారుతి సుజుకి నీకు తెలిసి ఏమైనా ఉన్నాయా? నాతో పాటు నువ్వు తిరుగుతూ ఉన్నావు. మారుతి సుజుకి 18 lakhs బడ్జెట్ లో ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి లేవు. నేనే అడుగుతా కంపెనీస్, నువ్వు చెప్పు. ఉన్నాయా చెప్పు. ఓకే, మారుతి సుజుకిలో లేదు. మారుతి సుజుకిలో 15 lakhs బడ్జెట్ లో బ్రెజారా ఉంది. మనకు కావాల్సిన 18 lakhs బడ్జెట్ లేదు. నెక్సా ఉంది, బట్ డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా అండ్ సేఫ్టీ పరంగా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ గ్రాండ్ విటారా, ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కియాలో మనకు సెల్టాస్ వస్తుంది, కియా సెల్టాస్. అండ్ ఇది కూడా మనకు సేఫ్టీ పరంగా 3 star రేటింగ్. ఎవరైతే కొంటున్నారో వారు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవడం అనేది బెటర్. అండ్ మారిస్ గరాజ్, మై ఫేవరెట్ ఆస్టర్. అండ్ ఇంకో క్వశ్చన్ తెలుసా నీకు? హెక్టార్ వచ్చేస్తుంది రే. వావ్, నిజంగా? yes, బట్ ఏ వేరియంట్ వస్తుంది అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తా. సస్పెన్స్. ఇంకా ఎంజీ, కియా, మారుతి, హ్యుండై మర్చిపోయేవేంటి? హ్యుండైలో క్రేటా వస్తుంది అండ్ వెర్నా వస్తుంది. నువ్వు సెడాన్ తీసుకోవాలంటే సెడాన్ వస్తుంది, లేకపోతే ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ తీసుకోవాలనుకున్నా కూడా క్రేటా కూడా వస్తుంది. అండ్ హోండా ఎలివేట్ మిడ్ సైజ్ ఎస్యూవీ. ఇప్పుడు మనం చెప్పే కార్స్ లో ఏవి కూడా కాంపాక్ట్ ఎస్యూవీస్ లేవు, అన్ని కూడా మిడ్ సైజ్ ఎస్యూవీస్ వస్తాయి, లేదా మనకు సెడాన్ కార్స్ వస్తాయి. మిడ్ సైజ్ సెడాన్ కార్స్ వస్తాయి. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ కాదు, ఇంకో 2-3 కంపెనీస్ ఉన్నాయి. సో రెనోలో ఏం లేవు, అండ్ నిసాన్ లో కూడా ఏం లేవు. ఫైనలీ మన టాటా నువ్వు అలా అని ప్రతి ఒక్కరు కూడా ఈయన టాటా బ్రాండ్ మాత్రం ప్రమోట్ చేస్తారు, టాటాని మాత్రం ప్రమోట్ చేస్తారు, టాటాని మాత్రం ప్రమోట్ చేస్తారని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. 18 lakhs బడ్జెట్ అడుగుతున్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేశారంటే మనకు కర్వ్ రాబోతోందండి. ఇది మీకు ఆల్మోస్ట్ 16 నుంచి 18 lakhs బడ్జెట్ లో కర్వ్ కార్ చూసావు కదా, అదిరిపోతుంది. నెక్సాన్ కంటే కూడా మనకు ది బెస్ట్ గా వస్తుంది కాబట్టి నెక్సాన్ నేను ఈ బడ్జెట్ లో తీసుకోను. ఎందుకంటే 18 lakhs బడ్జెట్ వరకు వెళ్ళొద్దని చెప్పేసి చెప్తాను. 15 lakhs బడ్జెట్ లో మనకి నెసెసిటీ ఉన్న ఫీచర్స్ అన్ని కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మనం యూజ్ చేసుకునే ఫీచర్స్ మనకి ఎందుకు చెప్పు, అవసరం లేదు. కాబట్టి నెక్స్ట్ అని నేనైతే 18 lakhs బడ్జెట్ లో సజెస్ట్ చేయను. అండ్ వెయిట్ ఫర్ కర్వ్. ఓకే, అండ్ ఫైనలీ లాస్ట్ అన్నాను కానీ నా 2 బ్రాండ్స్ ఉండిపోయినాయి మీ టాటా తర్వాత. దే ఆర్ నథింగ్ బట్ ద జర్మన్ కంపెనీస్ స్కోడా అండ్ వోక్స్వాగన్. లైక్ మిడిల్ క్లాస్ బుల్లెట్ ప్రూఫ్ కార్స్. ఎస్, ఆబ్వియస్లీ మనం తీసుకోవచ్చు కదా. ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కి బుల్లెట్ ప్రూఫ్ కార్స్ లాంటివి స్కోడా అండ్ వోక్స్వాగన్. సో ఈ 2 కంపెనీస్ లో కూడా నేను అనుకునే బడ్జెట్ లో కార్స్ ఉన్నాయా? ఆబ్వియస్లీ ఉన్నాయి, ది బెస్ట్ కార్స్ ఉన్నాయి. నువ్వు ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ తీసుకోవాలనుకున్నట్లయితే కనుక వోక్స్వాగన్ నుంచి టైగూన్ ఉంది. లేదు ఒక మిడ్ సైజ్ సెడాన్ తీసుకోవాలనుకున్నట్లయితే కనుక మిడ్ సైజ్ సెడాన్ అనడం కంటే కూడా ఫుల్ సైజ్ సెడాన్ లాగా అనుకోవచ్చు అనమాట. అంత లెంతీగా, అంత ది బెస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఫీచర్స్ గురించి చెప్పడం నెక్స్ట్ వీడియో వరకు మీరు వెయిట్ చేయండి. అక్కడ మనకు వర్చ్యూస్ వస్తుంది. అది కూడా కాదు, మనకు లుక్స్ పరంగా అదిరిపోవాలి. చూడంగానే ఆ కార్ లో ఇంకా రోడ్లో వెళ్తున్న వాళ్ళందరూ కూడా మన మీద అటెన్షన్ గ్రాప్ చేయాలి అనుకున్నట్లయితే కనుక స్లావియా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ కార్స్ అన్ని కూడా 5 star రేటెడ్ కార్స్. లేదు ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ కావాలనుకున్నాను అనుకో, కుషాక్ కూడా వెళ్ళొచ్చు.
ఇవి 4 కార్లు నేను ఏవైతే చెప్పానో ఇవి 4 కార్లు కూడా మిడిల్ క్లాస్ బుల్లెట్ ప్రూఫ్ కార్స్. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ మనకు కోట్లు పెట్టేసేసి బుల్లెట్ ప్రూఫ్ కార్లు తయారు చేయించుకోలేదు కదా, అలాంటి వారికి బుల్లెట్ ప్రూఫ్ కార్స్ లాంటివని చెప్పేసి అయితే ఈ 4 కార్లు మనం తీసుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉన్నాయా? యా, పెద్ద డౌట్ ఏంటంటే ఏ కంపెనీస్ నుంచి ఏ కార్స్ వస్తున్నాయని అయితే చెప్పావు కానీ ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలని అయితే చెప్పలేదు. వెయిట్ ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోయిందని చెప్పేసి చాలా మంది చూడడం మానేసారు అని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయట్లేదు, నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు. చాలా మందికి రాక మనకు వచ్చే 3-4 లక్షల మందిలో. అండ్ ఇంకో విషయం ఏంటంటే 4 లక్షల దగ్గరలో ఉన్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకసారి అడుగు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నువ్వే చెప్పు, నేను చెప్తే వినట్లేదు మరి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఎంత అర్లీగా అయితే అంత అర్లీగా 4 lakhs అయితే రీచ్ అవ్వాలని మీరు దీవించి మమ్మల్ని 4 lakhs కి తొందరగా రీచ్ చేస్తారని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నానండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు నేను చెప్పిన కార్స్ లో ఏ వేరియంట్ అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, నీకు వాల్యూ ఫర్ మనీ కారే కదా కావాల్సింది, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంటి అనేది కూడా మీకు నేను క్లారిటీగా చెప్తానండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీరు అడగాలనుకున్న క్వశ్చన్స్ కనుక ఉంటే క్వశ్చన్ బ్యాంక్ మీరు కింద కామెంట్ సెక్షన్ లో కూడా క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, అది మాకు చాలా 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 బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఎంతో జోష్ ఇస్తుంది నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. అండ్ నిద్ర వస్తుందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ డ్రైవ్ చేయకండి. వెహికల్ పక్కన ఆపేసేసి నిద్రపోయి మీరు రిలాక్స్ అయిన తర్వాత వెహికల్ డ్రైవ్ చేయండి. బోలో భారత్ మాతాకి జై.